ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా వందనాలు. ఈరోజు కూడా కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుకుందాం. మొదటిగా ప్రభుని స్తుతించి ఆరాధిద్దాం. నేను నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవించును. నేను నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవించును. నాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి అడిగినను, నాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం. నేను నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవించును. హల్లెలూయా 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 హల్లెలూయా. నేను నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవించును. ఎర్ర సముద్రము అడ్డు వచ్చినా మేము భయపడము. ఎర్ర సముద్రము అడ్డు వచ్చినా మేము భయపడము. దేవుని హస్తం కాపాడును, ఎల్లప్పుడూ జీవించును. దేవుని హస్తం కాపాడును, ఎల్లప్పుడూ జీవించును. హల్లెలూయా 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 హల్లెలూయా. నేను నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవించును. ఎరికో గోడలు ముందుండినా మేము భయపడము. ఎరికో గోడలు ముందుండినా మేము భయపడము. దేవుని స్తుతించి ఆరాధించ గోడలు కూలిపోవును. దేవుని స్తుతించి ఆరాధింప గోడలు కూలిపోవును. హల్లెలూయా 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 హల్లెలూయా. నేను నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవించును. నేను నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవించును. దేవుని స్తోత్రం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో ఇజ్రాయేలీల బిడ్డ ఒక భక్తి గల వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి యొక్క కథని మనం ఇప్పుడు విందాం. In the Bible, there is story about the heir of Israel. Let us listen to the story at present. ధర్మశాస్త్రాన్ని పాటిస్తా సత్కార్యాలు చేయుట నినివే పట్టణం, యెరూషలేం పట్టణం నుండి నినివే పట్టణానికి వెళ్ళారు. They are all following the word of God and commandments of the God, and they started moving towards Nineveh. ఎవరైతే నినివే పట్టణానికి తనతో పాటు వచ్చారో వాళ్ళకి దాన ధర్మాలు చేస్తా ఇజ్రాయేలీల యొక్క ధర్మశాస్త్రం ప్రకారంగా ఆయన జీవిస్తా ఉన్నాడు. As for the commandments of the God, he was living and he was doing all kinds of charitable works. వితంతువులకి, అనాథలకి, ఇజ్రాయేలీల మధ్య ఎవరైతే పరదేశులుగా జీవిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆయన చాలా సహాయంగా ఉండేవాడు. He was very helpful to the widows and the helpless and needy. ప్రియ సహోదరులారా,
ఈ బిడ్డ ఏ విధంగా అయితే ఇజ్రాయేలీల బిడ్డ దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తున్నారో మనం కూడా అదే విధంగా దాన ధర్మాలు చేస్తా, వితంతువులకు సహాయం చేస్తా జీవిస్తే దేవుడు మనల్ని కూడా ఈ బిడ్డ జీవితంలో ఎంత అద్భుత కార్యాన్ని చేశారో అంత అద్భుత కార్యాన్ని మన జీవితంలో కూడా చేస్తారు. As he followed the commandments of God, as he followed the instructions of God and helped the poor and needy and widows, he was blessed like anything by the heavenly Father. If you also do the same help to the needy and widows and everybody, and you will be blessed like anything like that man by the heavenly Father. రే సహోదరులారా, బిడ్డ పేరు తోబీతు. తల్లి తండ్రి చనిపోయి అనాథగా మారాడు. You know the man's name was Tobit and he was an orphan. ఆ బిడ్డకి ఎప్పుడైతే తల్లిదండ్రులు చనిపోయారో పెద్దవాడైనాక వివాహం జరిగింది, ఒక బిడ్డ కూడా పుట్టారు. Being an orphan, he was brought up by someone and he was grown up and got married and he was blessed by the God by a child. ఆ బిడ్డ పేరు తోబియా. Her name was Tobiah. రాగీస్ పట్టణంలో ఒక 10 సంచుల వెండి నాణ్యములు దాచిపెట్టి ఉంచాడు. He just preserved 10 bags of silver coins. రే సహోదరులారా, ఈయన ఈ యొక్క నినివే పట్టణంలో ప్రజలంతా కూడా దేవుణ్ణి ధిక్కరిస్తా ఎట్లా పడితే అట్లా ప్రవర్తిస్తున్న ఆ దేశంలో ఈయన దాన ధర్మాలు చేస్తా, ఆకలి కొన్ని వారికి ఆహారం పెడతా, తర్వాత బట్టలు లేని వారికి బట్టలు ఇస్తా, అదే విధంగా తన జాతి వారు ఎవరైనా చచ్చిపోతే వాళ్ళకి సమాధి చేస్తా మంచి జీవితాన్ని జీవిస్తా ఉన్నారు. The man was leading a blessed life. The people of Nineveh were turned against the God and sinning against God, but this man being along with them, he has been showing a good character. He was supporting every needy, he was supporting every hunger, and he was burying the people who had died, and he was doing the final ceremony to the dead people. ప్రియ సహోదరులారా, ఇజ్రాయేలీల బిడ్డలకు ఒక మంచి అలవాటు ఉండేది. 50 నాళ్లకు వచ్చే వారముల పండగకి వాళ్ళు మంచి ఆహారాన్ని పండగకి తయారు చేసుకుని అన్ని ఆహారాలను తయారు చేసుకున్న తర్వాత ఎవరైతే పేదవాడు ఉంటాడో ఆ పేదవాడిని తీసుకొచ్చి తనతో పాటు తన బల్ల మీద కూర్చోబెట్టి ఆ మంచి ఆహారాన్ని వాడికి కూడా తనతో పాటు పెట్టడం వాళ్ళకి అలవాటు. Israelis have a good tradition that after every 50 days they celebrate a small festival and they enjoy the good delicious. On that day they invite the needy and poor and they also share their dinner along with the needy and hunger. ప్రియ సహోదరులారా, పండుగ రోజున అంతా తయారు చేసుకుని ఎవరైతే బెగ్గరున్నారో వాళ్ళ కోసం వెతుకుతా ఉన్నాడు. That day he prepared his dinner and he was in search of the hunger. ప్రియ సహోదరులారా, ఎప్పుడైతే వెతుకుతా ఉన్నారో అనుకోకుండా ఒక శవం కనపడింది. ఆ శవం ఇజ్రాయేలీల బిడ్డలది. As he was in search of a hunger, but unfortunately he found a dead body. It belongs to the Israelis. ఆ నినివే పట్టణంలో ఎవరైతే ఇశ్రాయేలీలు కనపడతారో వాళ్ళందరినీ చంపి ఇసిరి పారేస్తారు. ఒకవేళ వాళ్ళని ఎవరైనా దానం చేస్తే వాళ్ళని కూడా చంపేస్తారు. You know the condition in Nineveh, they all tried to kill the Israelis and throw them like the animal, dead animal. If anybody tries to just bury them, and even the person who tried to bury the body will also be killed by those Nineveh people. ప్రియ సహోదరులారా, ఎప్పుడైతే ఆ శవాన్ని చూశారో బిడ్డ పరిగెత్తుకుంటా వచ్చి నాన్న మన ఇజ్రాయేలీల బిడ్డ అక్కడ చంపేసి పడి ఉన్నాడు అని చెప్తారు. As his son observed the dead body, immediately he rushed back to his father and informed him that he has seen a dead body in somewhere. అప్పుడు తోబీత్ అక్కడికి వెళ్ళి ఆ బిడ్డను తీసుకొచ్చి సమాధి చేసి వచ్చి పడుకుంటారు. Tobit immediately rushed to the spot and he buried the dead body and came back to the house and taken bath and started taking rest. అప్పుడు ఆ తోబీత్ అనుకుంటారు, ఈ రోజు నేను పండగ చాలా హ్యాపీగా ఆనందంగా చేసుకోవాలనుకున్నాను, కానీ ఆమోస్ ప్రవక్త చెప్పినట్లుగా పండుగ దినములు శోక దినములు కాకమునుపే
అదే కాకుండా ఆనంద గీతములు శోక గీతములు కాకమునిపే జాగ్రత్త పడు అని చెప్పినట్లుగా నేను వండుకున్నది తినడానికి కూడా లేకుండా ఈ రోజు శవం కనపడింది అని బాధపడుతున్నారు. As he was prepared to enjoy the delicious, but his day was turned into a tragic way by seeing the dead body, and he buried the dead body, and he was feeling very sad for the situation what is going on. ప్రియ సహోదరులారా, మన జీవితంలో కూడా ఇప్పటి వరకు ఎన్నో పండగలు చేసుకున్నాం. అన్ని పండగలు కూడా శోక గీతాలు కాకుండా దేవుడు కాపాడాడు. అదే విధంగా నీ జీవితంలో ఎన్నో ఆనంద గీతాలు శోక గీతాలుగా మార్చకుండా ఆ దేవుడు సహాయపడ్డాడు. అయినా కానీ మనం ప్రార్థన చేయకుండా అవి శోక గీతాలు అయ్యేదాకా మనం నిద్రమత్తులోనే ఉంటున్నాం. God has blessed us to enjoy the delicious and the happiest days, and we never recognize the God's blessings that He had made our festivals in a happiest way. But we are still not thanking God, and we may be coming across the tragic way as our days turned into a tragic way. ప్రియ సహోదరులారా, ఈ మాటలన్నీ కూడా తోబీతు జ్ఞాపకం చేసుకుంటా గోడ పక్కన ఉన్న ఒక మంచం మీద పడుకొని ఆలోచిస్తా ఉన్నప్పుడు పైన ఒక పిచ్చుక బోత రెట్ట వేసింది. As Tobit was resting on the bed, a sparrow was passing by, and it let the shit on him. ఎప్పుడైతే ఈ రెట్ట వేసిందో ఆ రెట్ట కళ్ళలో పడ్డప్పుడు ప్రియ సహోదరులారా తోబీతుకి 2 కళ్ళు పోయినాయి. As the shit fell on his eyes, Tobit immediately became blind. అప్పటి నుండి తోబీతు భర్త ప్రియ సహోదరులారా ఆ కళ్ళు పోయినాయి కాబట్టి పని చేయలేకపోవడం వలన తన భార్య సామాన్య స్త్రీలాగా కూలి పని ప్రారంభించింది. As he turned blind, he was unable to support his family. So, being his spouse turned and she started working hard for the family. కాబట్టి ప్రియ సహోదరులారా ఈ తోబీతు భక్తివంతుడు, దాన ధర్మాలు చేశాడు, అన్ని చేశాడు. అయినప్పటికీ దేవుడు పరీక్ష పెట్టాడు. కానీ మనల్ని ప్రియ సహోదరులారా దేవుడు ఎటువంటి పరీక్షకి గురి కాకుండా ఎన్నో సంవత్సరాల నుండి కాచి కాపాడుతున్నారు. Tobit was a kind man and a very good man, but God has put him a test of hardship. But God has given us so many good days and never been testing us. కాబట్టి ప్రియ సహోదరులారా మనం ఈ రోజున ఈ మాట విన్న తర్వాత గుండె మీద చేసుకొని ఒకవేళ ప్రభువా నాకు ఎన్ని ఆనంద కరమైనటువంటి దినాలు ఇచ్చావు, ఎన్ని సంతోషకరమైనటువంటి పండుగలు చేసుకోవడానికి అవకాశం ఇచ్చావు అయ్యా, నేను మేము మర్చిపోయి జీవిస్తున్నాం ప్రభువా, మమ్మల్ని క్షమించు అని ప్రభువుని మనం అడగాలి. God has given you many happiest occasions and days, but we never bothered about the given gift by the God. Now ask your conscience that many days He had given to us, and ask your conscience and pray to God, let not He turn our good days into sorrowful days. ప్రియ సహోదరులారా తోబీతు తన భార్యని బిడ్డని పోషించలేకపోతున్నానని చాలా దుఃఖపడుతున్నారు. Tobit was feeling very sad as he was unable to support his family, and he is being supported by his spouse. ప్రియ సహోదరులారా ఒక రోజున తోబీతు తన గదిలోకి వెళ్ళి ఈ విధంగా ప్రభువుని ప్రార్థన చేస్తున్నారు. One day Tobit was alone in his room, started praying to God. ప్రియ సహోదరులారా తోబీతు అన్నాడు, ప్రభువా నువ్వు న్యాయవంతుడివి, you are the real truthful person, నువ్వు నమ్మదగిన దేవుడివి, you are confidential and trustworthy, ప్రియ సహోదరులారా నిజంగా నువ్వు నిజమైన దేవుడివి, you are real God and true God. నా పాపాలకు తగిన శిక్ష పంపించావు ప్రభువా, you have sent me curse for my sin, నేను అనుభవించడానికి దీనికి అర్హుడనే, I am worth to get your punishment which you have sent on me. మా పితరుల యొక్క పాపాలను జ్ఞాపకం చేసుకుని నాకు ఈ శిక్ష పంపించావేమో ప్రభువా, and you have remembered my kinsman's sin, and you might have sent this curse on me. నీ ఆజ్ఞలు మీరి నీకు వ్యతిరేకంగా పాపం చేశాం ప్రభువా, I might have done against you, I might have committed sin against you. మాకు తగినటువంటి శిక్షను పంపించావు ప్రభువా, You have sent the truthful
curse on me. నీ ఆజ్ఞను మేము పాటించలేదు, చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తించాం ప్రభువా. We have failed to follow your commandments, hence we are worthy to bear all your curses. అయ్యా, నేను ఈ శిక్ష అనుభవించే కంటే నా ప్రాణం నువ్వు తీసుకోవటం ధన్యత ప్రభువా, నా ప్రాణాన్ని తీసుకోండి అయ్యా అని ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు ప్రియ సహోదరులారా. He was tearfully crying and asking God, Lord, take my life away into your hands. I am unable to bear all these problems which come across in my life. నేను కన్ను మూసేటట్లుగా చేయండి ప్రభువా అని ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు ప్రియ He సహోదరులారా. was crying and begging God to make him to die himself, leave his life and rest his soul into the hands of God. నీవు ఆజ్ఞ ఇస్తే చాలు ప్రభువా, నా ప్రాణాలు నీ దగ్గరకు వస్తాయి అని అడుగుతున్నారు. If you send a word, immediately my soul will come into your hands. అయ్యా, ఈ అవమానాన్ని నేను భరించలేకపోతున్నానయ్యా. I am unable to bear the curse which you have sent upon me. ఈ అవమానం భరించే కంటే నేను చచ్చిపోవటం మేలు ప్రభువా It is better to die for me than bearing this curse. అని ప్రియ సహోదరులారా పశ్చాత్తాపడతా తన ఒంటరిగా తన గదిలోకి వెళ్ళి మోకరిల్లి ప్రభుని అంటున్నాడు, అయ్యో ప్రభువా, నేను పాపం చేశానయ్యా, తప్పు చేశానయ్యా, అందుకే నాకు ఈ శిక్ష వచ్చింది. ఈ శిక్ష అనుభవించడానికి నేను అర్హున్నే కాబట్టి ఈ అర్హత నాకు ఇచ్చావు అయ్యా, నన్ను ఇకనైనా క్షమించి ప్రాణం తీసుకో ప్రభువా అని ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు. He has remembered all his sins and repented and praying with tearful eyes and asking God to take his soul. ప్రియ సహోదరులారా, అదే రోజు అదే దినాన ప్రక్క ఊర్లో ప్రియ సహోదరులారా ప్రక్క ఊర్లో ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తికి ప్రియ సహోదరులారా ఒక కూతురు ఉంది. తల్లిదండ్రి పెద్దవాళ్ళు అయిపోయారు, ముసలి వాళ్ళు అయిపోయారు. ఆ యొక్క కూతురికి వివాహం చేశారు. In the neighboring village there was a aged family and they have one daughter and they gave her marriage to some young man. మాదియా దేశంలో రఘువేలుకి ఒక కుమార్తె ఉంది. The man called Raghuvel and he had one daughter. ఆ పుత్రిక పేరు సారా. She was known as Sarah. ప్రియ సహోదరులారా, సారాకి వివాహం అవగానే భర్త చనిపోతున్నారు. She has a curse that every married her husband is dying immediately on the second day. ప్రియ సహోదరులారా, ఆ విధంగా 7 భర్తలు చనిపోయారు. In the same way, 7 husbands were killed one after the other immediately of the second day of the marriage. ఈ విధంగా 7 భర్తలు చనిపోయిన తర్వాత తన దగ్గరున్నటువంటి దాసీలు ఈమెను ఎగతాళి చేస్తున్నారు. ఈమె భర్తను మింగేస్తుందా, చనిపోతున్నారా, ఈమెంటి ఇట్లాంటిది అని హేళనగా మాట్లాడుతున్నారు. ప్రియ సహోదరులారా, The people around the family, the servants, everyone was mocking at her and laughing at him, giggling at her for the curse which is taken place on her. అక్కడ ఉన్నటువంటి దుష్ట పిచాచి ఆ యొక్క భర్తను వివాహం అవగానే చంపేస్తుంది. The curse which fell on the lady, killing the new husband every time, 7 husbands in the same way. ప్రియ సహోదరులారా, ఆ విధంగా పనికత్తెలు ఎప్పుడైతే ఎగతాళి చేశారో ఆ సారా అనుకుంటుంది, నేను ఉరి పెట్టుకొని చచ్చిపోవాలి అని నిర్ణయించుకుంది. Sarah thought of committing suicide by listening all the mocks by their servants and maid servants. ప్రియ సహోదరులారా, అనుకున్న వెంటనే ఆమె మరలా అనుకుంటుంది, వృద్ధుడైన నా తండ్రిని నేను ఈ విధంగా బాధ పెట్టడం నాకు సమంజసమా అని ఆలోచించింది. Just before committing suicide, she once again counseled herself and asked her soul, is it good to trouble my aged parents? If I die, they will be crying, they will be mourning. It's not me that I should do. And she thought of not committing suicide. ప్రియ సహోదరులారా, అప్పుడు అంటుంది, ప్రభువా, నేను ఉరి పెట్టుకొని చచ్చిపోవటం కంటే నువ్వు నన్ను తీసుకోవటం ధన్యత కదా, నన్ను తీసుకోయ్యా అని అడుగుతుంది. She was asking Lord, my Lord, it's not good for me to commit suicide, but it is good for me if you take my life away from me. ప్రియ సహోదరులారా, అదే దినమున నినివే పట్టణంలో
తోబియా ప్రార్థన చేశారు. అదే దినమున మాదియా దేశములో రఘువేలు కుమార్తె అయిన సారా ప్రార్థన ప్రారంభించింది. In both the villages, both the people started praying to God. ఒకే సమయంలో ఒకే ఊర్లో ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారు ప్రియ సహోదరులారా. Same time, same people from both the villages, they have praying to God. ప్రియ సహోదరులారా, సారా అంటుంది, అయ్యా నీకు స్తుతి కలుగును గాక. Sarah was praising Lord. నీ దివ్య నామానికి కీర్తి కలుగును గాక. Praise your name. నీ వైపు నేను కన్నులెత్తి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. I am lifting my eyes towards you and praying with cheerful eyes. నీవు ఒక్క మాట పలికిన చాలయ్యా, నా ప్రాణం నీ దగ్గరకు వస్తుందయ్యా. Your single word enough with me, my Lord. My soul will leave me and comes into your hands. అవమానం భరించలేకపోతున్నాను ప్రభువా. It's not, I am not able to bear all the curse against me. ప్రియ సహోదరులారా, మన జీవితంలో కూడా ఎన్నో అవమానాలు. మనం కూడా ఒక్కొక్కసారి అంటాం, చనిపోతే బాగుండు, ఉరి పెట్టుకుందామా, లేకపోతే ఎక్కడ ఎందుకు చనిపోదామా, లేకపోతే ఏదన్నా జరుగుతూ బాగుంటుంది కదా ఎందుకు అని అనేక సార్లు మనం కూడా అనుకుంటాం ప్రియ సహోదరులారా. We the ordinary people also feel the same time when we get the problems more, and that time we may think that way to commit suicide. నేను నా తల్లిదండ్రులకి ఎటువంటి చెడ్డ పేరు కూడా ఏ రోజు తేలేదు ప్రభువా. She never brought any disturbance to her parents in her life. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రభువుని అడుగుతుంది, అయ్యా నువ్వు నన్ను ఆదరించు ప్రభువా, నన్ను ఆదుకో ప్రభువా అని అడుగుతుంది. Save me, Lord, from all this curse and secure me from this curse, my Lord. She was praying to God. ప్రియ సహోదరులారా, అక్కడ తోబీతు ప్రార్థన చేస్తున్నాడు, ఇక్కడ సారా ప్రార్థన చేస్తుంది. ఆ ఇద్దరి యొక్క ప్రార్థన దేవుడు వింటా ఉన్నారు. God is listening to the prayer of Tobit and Sarah. ప్రియ సహోదరులారా, ప్రపంచ గొప్ప కార్యాన్ని చేశారు. ఆ కార్యం ఏంటో తెలుసా? పరలోకం నుండి రఫయేలు దూతని భూలోకం మీదకి పంపించారు ఆ రెండు కుటుంబాల్ని కాపాడరమ్మని. God melted with those two people's prayer and immediately has sent his angel down to the earth to help those two families. పేదరికలో ఉన్నటువంటి రఫయేలు కుటుంబానికి ఒక జ్ఞాపకం వచ్చింది. నేను ఒక కుటుంబంలో ఈ యొక్క 10 సంచుల నాణ్యాలు దాచిపెట్టాను కదా, ఇప్పుడు నా దగ్గర ఏం లేదు కాబట్టి అవి తీసుకురావాలి. నేను బాలేను, నా కుమారుని పంపించాలి, నా కుమారుడు చిన్నవాడు, ఏ విధంగా పోగలడు, ఎవరైనా సహాయం దొరుకుద్దా అని ఆలోచిస్తా ఉన్నారు. The aged man, being a blind, he was thinking of the 10 bags of silver coins and he was unable to go and pick them back. But he was expecting somebody's help to bring the coins back. బయటకు వచ్చి అటు ఇటు తిరుగుతున్నప్పుడు రఫయేలు దూత మనిషిలాగా వచ్చి, ఏమయ్యా ఆలోచిస్తున్నావంటే, ఈ విధంగా నా బిడ్డకు ఎవరైనా ఉన్నారా అంటే, నేను కూడా బాటసారిని, నీ బిడ్డకు తోడుగా నేను వస్తున్నాను రమ్మని చెప్పారు. The angel of the God volunteered himself to help this man to get the coins back. ఈ కుమారుడు ఎప్పుడైతే బయలుదేరాడో, కుమారుడికి కూడా ప్రియ సహోదరులారా తండ్రి బోధిస్తున్నాడయ్యా, నువ్వు ప్రయాణంలో కానీ ఆ దేశంలోకి వెళ్ళినా కానీ నువ్వు ఏం చెయ్యాలంటే, నువ్వు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి, అప్పుడు అన్ని నీకు కలిసి వస్తాయని చెప్తున్నారు. The old man instructed his only son, telling him that you should be obedient to the God and you should behave good and everything will come good to yourself by the blessings of God. దేవుని పట్ల భయభక్తులే కాకుండా ప్రియ సహోదరులారా దాన ధర్మాలు చేయయ్యా, నీకు ఎక్కువ ఉంటే ఎక్కువ చేయి, తక్కువ ఉంటే తక్కువ చేయి, కానీ అసలు చేయకుండా మాత్రం ఉండబాకు అని చెప్తున్నారు. And he also instructed him, along having faith in God, you also should be generous to the needy and God will be blessing you more and more. నువ్వు ఎప్పుడైతే సహాయం చేస్తావో, నీకు ఎప్పుడైనా ఆపద కాలం వస్తే ఆ సహాయం నీకు తోడుగా ఉంటది అని చెప్తున్నారు. Whenever you help the needy, and that help always shadows you when you are in trouble and saves you from the trouble. ఆ సహాయాలన్నీ కూడా నీకు పని చేసి పెడతాయి అని చెప్తున్నారు. All your helps one day will stand by you and help you to pull out of yourself from the troubles. అదే కాకుండా బిడ్డ, దాన ధర్మాలంటే ప్రభుకి, పరలోక ప్రభుకి చాలా ఇష్టం అని చెప్తున్నారు. The helping needy and a generous hand is loved by Heavenly Father. అదే కాకుండా ప్రియ బిడ్డ గర్వపడబాకు అని చెప్తున్నారు.
and never be proud. The people of proud will not be accepted by the God. ఒకవేళ నువ్వు గనక గర్వపడితే అది నీకు విచారం తెచ్చిపెట్టింది అని చెప్తున్నాను. If you turn pride, and you will be punished by God, and you will fall into the dooms. ప్రియ సహోదరులారా, ఎప్పుడైతే ఈ యొక్క జాగ్రత్తలన్నీ చెప్పి ఆ బిడ్డని ఆ యొక్క రఫయేలు దూతతో పాటుగా కలిపి పంపించారు. After giving all these instructions, this old man has sent his son along with the angel of God. ప్రియ సహోదరులారా, వీళ్ళు ప్రయాణం చేస్తా ట్రీగ్రీస్ నది దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ కాళ్ళు కడుక్కోవడానికి దిగినప్పుడు ఒక చేప ఎగురొచ్చి వాళ్ళ దగ్గర పడుద్ది. As they were traveling to the next nearby village, and they stopped at a river, and they wanted to clean themselves there, and that time unexpectedly one fish just came and fell at their foot. ప్రియ సహోదరులారా, ఎప్పుడైతే ఆ చేప పడిందో ఆ రఫయేలు దూత చెప్తారు ఆ చేపని ఆహారంగా తీసుకొని దాని పిత్తాన్ని, కాలేయాన్ని, గుండెని మూడు కూడా జాగ్రత్తగా జేబులో పెట్టుకొని దాచిపెట్టమని చెప్తారు. Then the angel of God instructed him, let us have this fish as our dinner, and these internal organs can be saved. That will be useful for the next time, and save them in your bag, he said. ప్రియ సహోదరులారా, ఆ విధంగా దాచుకొని వాళ్ళు బయలుదేరి ఆ రాగిస్ పట్టణంలో ఉన్నటువంటి రఘుయేలు ఇంటికి వెళ్తారు. As they reached to the house of Raguel, they came and with the internal organs of the fish. రఘుయేలు ఇంటికి వెళ్ళినప్పుడు చాలా ప్రేమగా వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి చక్కగా వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటారు. They were most happily welcomed by Raguel. ప్రియ సహోదరులారా, ఈ రఫయేలు దూతకు తెలుసు ఆ ఇంట్లో సారా ఉంది, సారాకు వివాహం అయింది, భర్తలు చనిపోయారు, ఆమె పశ్చాత్తాపడి మొరపెడుతుంది నన్ను తీసుకోమని అనే అన్ని విషయాలు కూడా రఫయేలు దూతకు తెలుసు. It is known everything to the angel of God, as it is the plan of God. కానీ తోబియాకు తెలీదు. కానీ ఆ ఇంట్లో తిరుగుతా, ఆ ఇంట్లో భోజనం చేస్తా, ఎంతో ప్రేమగా ఆతిథ్యాన్ని పొందుతా ఉన్నటువంటి తోబియాకి చెప్తారు, అయ్యా ఇదిగో ఈ సారా అనే ఒక బిడ్డ ఉంది, ఆ బిడ్డను నువ్వు వివాహం చేసుకోవాలి అని చెప్తారు. Immediately they were very attached to the family, and he was instructed to marry the widow who was Sarah. అప్పుడు అనేక మంది భర్తలు చనిపోయారు కదా ఈమె నేను చేసుకుంటే అదే విధంగా అవుతుందేమో అని తోబియా భయపడతారు. Tobiah was suspected that he might also be killed after if he gets married with that lady. కానీ ప్రియ సహోదరులారా, ఇదిగో ఆ యొక్క దేవదూత చెప్తుంది ఏమనంటే, ఇదిగో ఏమీ భయపడొద్దు, నువ్వు ఆ బిడ్డని వివాహం చేసుకో అని చెప్తుంది. But the angel of God instructed him not to be scared, and everything will be good to take place, and you get married, instructed him. ప్రియ సహోదరులారా, 7 భర్తలు మరణించినటువంటి ఆ యొక్క సారాకి ఈ తోబియాకి వివాహాన్ని జరిగించారు. They got married after the death of 7 husbands. సారా యొక్క తల్లిదండ్రులు భయపడుతున్నారు, ఈ యొక్క తోబియా కూడా భయపడుతున్నారు, ఏమన్నా జరుగుద్దేమో, నేను కూడా మరణిస్తానేమోనని. Tobiah and Sarah's parents were also suspecting that this newly married bride will die. అప్పుడు ప్రియ సహోదరులారా, ఈ యొక్క రఫయేలు దూత చెప్తారు, ఏదైతే నీ జేబులో ఉందో చేదు తీసి దాచిపెట్టు, మిగిలినవన్నీ కూడా అక్కడ వేసి చేసినప్పుడు ఆ యొక్క ఏ పిశాచమైతే పట్టి పీడిస్తుందో, ఏ పిశాచి అయితే శోధిస్తుందో ఆ పిశాచి యేసు నామములో లేకపోతే దేవుని యొక్క నామములో దహించి వేయబడుద్ది అని చెప్తారు. And the angel of God instructed him, as you enter the house, take some of the organs of the internal organs of the fish, and that organs will smash and kill the evil which was acting against Sarah. ప్రియ సహోదరులారా, ఎప్పుడైతే ఆ విధంగా చేశారో వెంటనే ఆ యొక్క పిశాచి పారిపోయి వాళ్ళిద్దరు కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు. As the internal organs of the fish, by the instruction of God, angel of God, was kept in the house, and Satan was turned away from the house, and they became happy couple.
ప్రియ సహోదరులారా, సారా చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి సారా కుటుంబంలో ఉన్నటువంటి శోధనలు బాగొట్టి అప్పిచాచిని కూడా తీసివేసి మంచి వివాహాన్ని జరిగించి తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇచ్చి ఆ కుటుంబంలో విడుదల దయచేశారు. The prayers of Sarah melted the heart of God, and God, all the curse turned into happiest family. ప్రియ సహోదరులారా, ఈ రఫయేలు దూత వెంటే ఉంటున్నారు. అక్కడ నుండి ఎక్కడైతే తన 10 వెండి నాణ్యాలు దాచిపెట్టారో అక్కడికి వెళ్ళి ఆ వెండి నాణ్యాలు కూడా తీసుకొని ప్రియ సహోదరులారా ఆయన యొక్క భార్యను సారాను కూడా తీసుకొని తిరిగి ప్రయాణం అవుతూ ఉన్నారు నినివే పట్టణానికి. By the help of angel of God, they did everything good, and they collected the 10 bags of gold, and slowly they returned back to their family. ప్రియ సహోదరులారా, ఆ విధంగా వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క కొడుకు స్వరం ఆ యొక్క భార్యను కూడా తీసుకొని వచ్చినందుకు ఆ యొక్క ఇజ్రాయేలు బిడ్డను వివాహం చేసుకున్నందుకు తండ్రి చాలా ఆనందంగా పొంగిపోయాడు. కానీ నాకు కళ్ళు లేవు కదా నేను వీళ్ళని చూడటానికి అనుకుంటున్నారు. This man was very happy to hear all the things what all happened into his son, and he was very happy to see the new couple, but he was unable to see them as he was blind. ప్రియ సహోదరులారా, ఎప్పుడైతే ఆ జేబులో ఉన్నటువంటి ఆ చాప చేతుని రఫయేలు దూత బయటికి తీసి ఆ యొక్క తండ్రి కళ్ళల్లో వేయమని చెప్పారు. Immediately the angel of God instructed that man, the bridegroom, to take the remaining internal organ of the fish and keep on his father's eyes, and immediately దేవుని స్తోత్ర. ప్రియ సహోదరులారా, ఎప్పుడైతే ఆ యొక్క కళ్ళల్లో చేదేశారో వెంటనే ఆ కళ్ళల్లో పట్టినటువంటి ఆ కళ్ళు మూసుకుపోయినటువంటి కళ్ళు ఆ యొక్క దేవుని నామంలో తెరవబడ్డాయి. Praise the Lord. Immediately after the organ touched his eyes, his layers of the blindness fell down and his eyesight came back and he was able to see. ప్రియ సహోదరులారా, 4 సంవత్సరాలు గుడ్డివాడుగా ఉన్నటువంటి ఆ యొక్క తోబీతు ప్రియ సహోదరులారా దేవుని యొక్క కృప వలన ఆయన యొక్క ప్రార్థన పరలోకానికి చేరటం వలన ఆ పరలోక దూతనే దేవుడు భూలోకానికి పంపించి ఆ కుటుంబానికి విడుదల దయచేశారు. By the grace of God, by his prayers, Tobit got his eyesight back, and all the curses which fell on his family for 4 years, everything was unchained, and he became very good family, and they got the family back, and happiest family with all leaving curse by the grace of God. వారి ప్రార్థనలు వారి కుటుంబాన్ని రక్షించినాయి. Their prayers only saved their both families. శోక సముద్రం నుండి ప్రియ సహోదరులారా ఆనందంగా మార్చారు ప్రభు. They came out from the curse and leading a happiest life. తోబీతు మరలా 112 సంవత్సరాలు బ్రతికి ఆనందంగా సంతోషంగా బిడ్డలతో పిల్లలతో పాపలతో వర్ధిల్లాడు ప్రియ సహోదరులారా. Tobit led longest life with his children and kinsmen and children and grandchildren. కాబట్టి ప్రియ సహోదరులారా ఈ రోజున మనం కూడా మన కుటుంబాలను పోల్చుకున్నప్పుడు సారా కుటుంబం లాగా ఉందా లేకపోతే తోబీతు కుటుంబం లాగా ఉందా ఇంకా ఏవైనా కష్టాలు ఇంకా ఉన్నాయా ఏంటి ఈ సమస్యలన్నీ అన్నిటిని కూడా నిజంగా నువ్వు మోకాలేసి నిజంగా నువ్వు ఉపవాసం ఉండి నిజంగా దేవుణ్ణి గనుక మొరపెడితే తప్పకుండా ఆయన ఏ విధంగా ఆయన ప్రార్థన విని పరలోకం నుండి దేవదూతనే భూలోకానికి పంపించి కార్యాలు జరిగించారో అదే విధంగా నీ ఇంట్లో కూడా గొప్ప కార్యాలను జరిగిస్తారు. Dear brothers and sisters, think today, ask your conscience about your sins which you have done in your family. Are you with a curse? And just kneel down and with tearful eyes like those two families, pray to God. All your curses will be turning into your happiest life and you will be blessed by the God like those two families. కాబట్టి ప్రియ సహోదరులారా ఈ రోజే లే ప్రార్థన చేయి, ఈ రోజే మెళుకోగలుగు, ఈ రోజే దుఃఖంతో ప్రార్థన చేయి. ఎవరికైతే ఆ లంగ్స్ లో ప్రాబ్లం ఉందో, ఎవరికైతే హార్ట్ లో ప్రాబ్లం ఉందో, ఎవరికైతే కుటుంబ సమస్యలు ఉన్నాయో, ఎవరికైతే ఇరుకు ఇబ్బందులు ఉన్నాయో, ఎవరికైతే వేదనలు ఉన్నాయో, ఎవరికైతే ఏడుపులు ఉన్నాయో, ఎవరికైతే సంతోషం లేదో, ఎవరికైతే ఇల్లు లేదో, ఎవరికైతే అప్రభారంలో ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రియ సహోదరులారా ఈ రోజే మోకాలేసి ప్రియ సహోదరులారా తోబీతుకు సహాయం చేసిన దేవా, సారాకి సహాయం చేసిన దేవా నాకెందుకు సహాయం చేయి, నాకు కూడా సహాయం చేయండి ప్రభు అని
ప్రభువుని అడుగుదాం. Raise yourself and turn yourself to the God and ask what are the problems you are having in your life. Maybe financial problems, maybe health problems, maybe the family problems, different problems we may be engulfed in. And let us pray to God, and we will be saved, and we will be pulled out of the curse like those Sarah's family. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రభువానికి స్తోత్రములు, యేసయ్యానికి స్తోత్రాలు, తండ్రి స్తోత్రం, ప్రభువా స్తోత్రం, దేవా స్తోత్రం. అడగండి నీకు ఇస్తానన్నావు, వెదకండి నీకు దొరుకుతుందన్నావు, తట్టండి మీకు తెరవబడుతుందన్నావు. ప్రభువా మేము ఎక్కడైతే మోకాలు ఉంచామో ప్రభువా, అయ్యా ఎప్పుడైతే హృదయాన్ని తెరిచామో, ఎప్పుడైతే కన్నులెత్తి ప్రభువా ఆకాశం వైపు చూస్తా తండ్రి మిమ్మల్ని అడుగుతున్నాము ప్రభువా, అప్పుడు తప్పకుండా మా ప్రార్థన ఆలకిస్తారని నమ్ముతున్నాము. దేవానికి స్తోత్రాలు. నీ చిత్తమైతే మమ్మల్ని దీవించండి, నీ చిత్తమైతే మమ్మల్ని ఆశీర్వదించండి, నీ చిత్తమైతే మమ్మల్ని కరుణించండి, నీ చిత్తమైతే మమ్మల్ని కాపాడండి. అయ్యా ఇదిగో తండ్రి తోబీతు ప్రార్థన ఆలకించి ప్రభువా దేవదూతల్నే ఈ భూలోకానికి పంపించావయ్యా. ఎంత ప్రేమగల దేవుడు ప్రభువా, ఎంత దయగల దేవుడు ప్రభువా. అయ్యా మా ప్రార్థన కూడా ఆలకించయ్యా, అయ్యా మా మొర కూడా ఆలకించయ్యా, మా సమస్యలు కూడా తీసివేయి ప్రభువానికి స్తోత్రం. అయ్యా మా గ్రామాలను దీవించయ్యా, మా సంఘాలను దీవించయ్యా, మా రాష్ట్రాన్ని దీవించయ్యా, మా యొక్క ప్రపంచాన్ని దీవించయ్యా. నీ కరోనా వ్యాధి నుంచి కూడా ప్రభువా విడుదల దయచేయండి తండ్రి, నీకు స్తోత్రం. అయ్యా అడగటం చేత కావటం లేదా ప్రభువా, లేకపోతే మేము అడిగిన ప్రార్థన మీ దాకా చేరటం లేదా ప్రభువా, నీకు స్తోత్రం అయ్యా. క్షమించయ్యా, క్షమించు దేవా, క్షమించు ప్రభువా, మన్నించు తండ్రి. ముఖ్యంగా మా కుటుంబాల చుట్టూ నీ దేవదూతల నుంచి, మా కుటుంబాల చుట్టూ నీ అగ్ని కంచి వేసి, మా కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క శోధన కూడా ప్రభువా తీసివేస్తండి. అయ్యా వాళ్ళ కుటుంబాలను ఏ విధంగా కాచి కాపాడావో అదే విధంగా మా కుటుంబాలను కూడా కాచి కాపాడి నీ రెక్కల మరుగునుంచుకొని దీవించి ఆశీర్వదించమని, నీ ఆశీర్వాదాలతో నింపమని మా ప్రభు అయిన యేసయ్య పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ సహోదరులారా, మీకు ఎవరికైనా ప్రార్థన అవసరతలు కనుక ఉంటే అందరూ కూడా మీ యొక్క మెసేజ్ ని నాకు పెట్టినప్పుడు మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. తప్పకుండా దేవుడు మనందరి ప్రార్థన ఆలకించి విడుదల దయచేస్తారు.